ధన్యవాదాలు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి ఆయన కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉంటుంది. నేను కన్నారా నా ఇద్దరు కొడుకుల విషయంలో చూశాను. ఈ రోజు వరకు ఒక 1000 రూపాయలు కూడా మెడికల్ ఖర్చు లేదు నా కొడుకు. నా మనవరాళ్ళది కూడా అదే పరిస్థితి ఈ ప్రకారం ఉంది. చెప్పని చెప్పేసి మీరు గర్భిణీగా ఉన్నప్పుడు మీ మనసుని మీరు ఎలా ఒక లేడీ డామినేషన్ రంగా ఎట్లి ఎమ్మని సంపాల ఎట్లి ఎమ్మ ముందు రాన్న ముందు రాన్న అంటే కొంచెం ముందు రండి మళ్ళీ తీసుకుందాం. ఇబ్బంది పడద్దు అందరికి. మీరేమైనా విడుగుగా ఉంటే మా 4వ వారం కూడా వచ్చి సేవ ఆనందమే. బాగా చదువుకునే వాళ్ళకి చదివేదానికి సహాయం చేస్తుంది. మీ సంతానం మీ పిల్లల ప్రయోజనం ఏంటంటే ఆనందం అంతా ఇంత కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆనందం. అవునా? కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం తల్లి కావడం. భగవంతుడు అందరిలోనూ ఉండలేక తల్లిని ఇచ్చాడని చెప్పి చెప్తారు పెద్దలు. మీరు ఈ ప్రసవ కాలంలో ప్రసవం అయ్యే వరకు చాలా తర్వాత ఈ గర్భం దాల్చిన సమయంలో మీరు అనవసరమైన విషయాలలోకి జోక్యం కలిగించకుండా ఇప్పుడు వచ్చే టీవీ కార్యక్రమాల్లో అన్ని ఆందోళన కలిగించే విషయాలకు సీరియస్ వస్తున్నాయి. కాబట్టి అటువంటి గుడ్ మార్నింగ్ చెప్తూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఏ రకంగా కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా పోషక ఆహారాన్ని తీసుకోవాలి. నెంబర్ 1 డాక్టర్లు మీకు ఆల్రెడీ చెప్పిన విషయాన్ని మాట్లాడమంటున్నారు కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. అతి ముఖ్యంగా పోషక ఆహారాలంటే పండ్లు, మీకు చేతనైన పరిధిలో అరటి పండు కూడా చాలా ఉత్తమమైనది.
డాక్టర్ల సలహా మేరకు ఎలాంటి పండు తీసుకున్నా కానీ మీకు మీ గర్భంలో ఉన్న బేబీ కూడాను ఆరోగ్యంగా అన్ని రకాల ఉంటుంది. ఆరోగ్యంగా బేబీ బాగా ఉండాలి అంటే, మన ప్రయోజనం పొందాలి అంటే, అనారోగ్యంతోనూ లేకపోతే చాలా తక్కువ వెయిట్ ఉండి పుట్టితే ఆ పిల్లలు బాగోగులు చూసుకునే దానికి ప్రతి క్షణము బాధపడేది ఎవరంటే తల్లి. సో మంచి బిడ్డని మీరు ప్రసవించాలి అంటే బిడ్డకి కావాల్సిన పోషకాహారాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే బేబీకి దొరికేదే కాకోకుండా దానికంటే అతి ముఖ్యమైనది ఇప్పుడే నారాయణమూర్తి గారు చెప్పారు, మొబైల్స్ చాలా భయంకరంగా మిమ్మల్ని పాడు చేస్తాయి. బయటికి కనపడదు, మీ గర్భంలో ఉన్న బేబీని భయంకరంగా పాడు చేస్తుంది. అయినంత వరకు ఈ 9 నెలలు మీరు ఇంకా మిగిలిన 5 నెలలు ఉంటుందేమో, ఈ 5 నెలలు మొబైల్ను దూరం పెట్టండి. అవసరమైతే మాట్లాడకపోండి, తప్పిదగిన దీని ద్వారా వచ్చే రేస్ ఎట్లంటే, ఇప్పుడు మీరు ఎదురుగానే ఉన్న మూర్తికి ఫోన్ చేస్తే మరి అది స్కానింగ్ చేసుకోకుండా బేబీ అట్లనే పెరిగింది అనుకోండి, ట్యూబుల్లో ఉంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, మీకు బేబీ కూడా ఏం బతకదు, మీకు కూడా ప్రాణానికి ఇబ్బంది అనమాట. సో మనం ప్రెగ్నెన్సీ నిలిచిన వెంటనే 6 నుంచి 8 వారాల మధ్యలో ఎక్కడ ఉంది బేబీ, ట్యూబుల్లో ఉందా లేకపోతే గర్భసంచిలో ఉందా అని తెలుసుకోవాలి. ఫస్ట్ 3 నెలలు ఫోలిక్ యాసిడ్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇంకా ఏంటంటే కొందరికి వాంతులు ఉంటాయి, కొందరికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాంతులు ఉంటాయి, కొందరికి మధ్యలో ఆగిపోతాయి అనమాట. మీద నిలబడింది. ఇది నాది 2వ కంపు. ఫస్ట్ కంపు అక్క దగ్గరే, ఆశ అక్క దగ్గరే, సీత అక్క దగ్గరే, సుజాత అక్క దగ్గరే చేయించుకున్నాను. నార్మల్ డెలివరీ అయింది నాకు, ఏం కాంప్లికేషన్స్ ఏం లేవు. ఇప్పుడు కూడా ప్రతి నెల నేను చెకప్కి వస్తున్నాను. అండ్ 3rd మంత్, 7th మంత్, 9th మంత్ ఎవ్రీ టైం మేడం చెప్పిన డేట్ ప్రకారమే స్కానింగ్స్, బ్లడ్ టెస్ట్ ఏవైతే మేడం సజెస్ట్ చేశారో అవన్నీ టైం టు టైం అన్నీ కరెక్ట్గా చూపించుకొని అవి నేను ఎప్పటికప్పుడు మా ఆశా వర్కర్కి అప్డేట్ చేస్తూ, ఇన్ కేస్ నేను వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. సో నేను బెంగళూరులో ఉన్నా కూడా మేడంకి ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఆశా మేడంకి నా అప్డేట్స్ ఇస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడైతే నా హెల్త్ అంతా చాలా బాగుంది. సో ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ నేను ఇక్కడికి అండ్ గవర్నమెంట్ హాస్పిటల్కి, నేను పెద్ద హాస్పిటల్కి రెగ్యులర్గా వెళ్తున్నాను. సో ఫాలోఅప్కి వెళ్ళడం వల్ల మనకి ఏదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ నాకు బ్లడ్ 12 ఉంది, ఇప్పుడు లాస్ట్ వీక్ చెక్ చేయించుకుంటే 9.5 ఉంది. సో మనం రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వెళ్తూ ఉండడం వల్ల మన బాడీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, లేకపోతే ఇంట్లో మాయ కానీ లేకపోతే ఫ్లూయిడ్ కానీ ఏమన్నా డిఫరెన్సెస్ ఉందా అని ఎవ్రీ టైం మేడం మానిటర్ చేసి మనకు అప్డేట్ చేస్తూ ఉంటాం. సో దాన్ని బట్టి మన ఫుడ్ చేంజెస్ అయినా లేకపోతే ప్రికాషన్స్ వాళ్ళు ఇస్తారు, ఏమైనా ట్యాబ్లెట్స్ చేంజ్ చేయడమా, లేకపోతే బీపీ డౌన్ ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలని మేడం వాళ్ళు సలహాలు ఇస్తారు. సో దాన్ని పాటించడం వల్ల 90% మనం నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. సో మానవతా స్వస్థల సమస్య ఏమేమి ఇస్తారు? దే ఆర్ ఫాలోఅప్కి వస్తున్నారు, ప్రతి పేషెంట్స్కి ఫ్రూట్స్ ఇస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నారు. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నోట్ చేసుకొని ఆశా వర్కర్స్ని కానీ మేడం కానీ దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పి దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను భారతీయ నగర సచివాలయంలో ఆశాగా వర్క్ చేస్తాను. 18 సంవత్సరాల నుంచి చేస్తాను. మేము గర్భవతులు ముట్టు నిలిచింది అనగానే వాళ్ళ పేరు అడిగి నమోదు చేసుకొని చురుమ 3వ నెల పడిన వెంటనే రండి బుక్కు రాసిస్తాము అని చెప్పేసి చెప్తాము. ఆమెకి బుక్కు రాసిచ్చేటప్పుడు బీపీ చూసి, బరువు చూసి, ఎత్తు ఇవన్నీ బ్లడ్ ఎంత ఉంది అని అన్నీ చెక్ చేసి ఆమె బుక్కు రాసిచ్చి 4 సార్లుగా హాస్పిటల్కి వచ్చి మేడంతో చెకప్లు చేయించుకోవాలా అని చెప్తాము. ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్లు ఇచ్చి అవన్నీ శ్రద్ధగా మింగండమ్మా, మీరు అవి మింగితేనే మీకు రక్తం బాగుంటుంది, కాల్షియం మింగితే బిడ్డకి ఎముక బలం కూడా బాగొస్తుంది అని చెప్పి చెప్తాము. కొందరు అవి మింగితే మాకు వాంతి అయినట్లు ఉంటుంది, ఐరన్ ట్యాబ్లెట్లు మేము మింగలేమని చెప్తాము. కాబట్టి అవి మింగితేనే మీ కడుపులో ఉండే బిడ్డకు కూడా ఆరోగ్యము, రక్తం కూడా బాగుంటుందమ్మా అని చెప్పి చెప్తాము. తర్వాత వాళ్ళని 4 సార్లుగా హాస్పిటల్కి తీసుకొని వచ్చి మేడం ద్వారా చెకప్లు చేపిస్తాము. గవర్నమెంట్ అక్కడ కళాదేవి సర్కిల్లో ఉండే CHC కూడా పిలుచుకొని పోతాం. వాళ్ళని పిలుచుకొని పోయి అక్కడ స్కానింగ్ కూడా ఉచితంగా చేస్తారు మేడం వాళ్ళు, అవి దగ్గర నుంచి చేపిస్తాం.